భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గ్రామానికి చెందిన సురుగు గౌతమ్ అనే యువకుడు తన ఇంటిని పొలాన్ని కొంగర అప్పారావు, కొంగర దినేష్, కొంగర రమణ అనే వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ పునుకుల గ్రామ సమీపంలోని ఉన్న సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని తహసీల్దార్కు, జిల్లా కలెక్టర్కు గత 7 సంవత్సరాల నుండి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులు, పోలీసులు హామీ ఇవ్వడంతో టవర్ పై నుండి దిగి రావడం జరిగింది. ఇప్పుడు అది వెరిఫై చేసి మీకు ఎట్లుంటే అట్లా న్యాయం జరిగేటట్టు షేర్ మాట్లాడండు, కేసు రిజిస్టర్ చేయండి కూడా మాట్లాడండు. దిగిరా. ఇప్పుడు టవర్ మీద ఉండి అక్కడ ఉండటం వల్ల నీకు సమస్య అయితే పరిష్కారం కాదుగా. ఇంటికి దిగి వస్తే ఇప్పుడు దానికి న్యాయపరంగా నీకు ఏది ఉంటే అది నీకు 100% నీకు న్యాయం జరిగేది. మొత్తం నీ వైపు ఉంటే నీకు న్యాయం జరిగే విధంగా చూసే బాధ్యత మాదే. నా పేరు సురుగు గౌతమ్, నాది కిన్నెరసాని గ్రామం. నేను ఇప్పుడు ఒక టవర్ పై నుంచి మాట్లాడుతున్నా. ఎందుకు అంటే నా ఇంటిని, నా పొలాన్ని కొంగర అప్పారావు, కొంగర దినేష్, కొంగర రమణ అనే వాళ్ళు ఆక్రమించుకొని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు 7 సంవత్సరాల నుంచి మానసికంగా. ఒకసారి మీరు చూడొచ్చు. ఇట్టి ఇందిరమ్మ, కొంగర అప్పారావు, దరఖాస్తుదారు అయిన మల్లెపాకుల ఎల్లయ్య సన్ ఆఫ్ 60 సాగు చేసుకుంటున్నట్టు 2 ఎకరాల భూమి ఆక్రమించుకొని సాగు చేసుకుంటూ తన ఆధీనంలో ఉంచుకున్నారు. అట్టి సరిహద్దులు గల ఇవన్నీ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్వే చేసి తహసీల్దార్ గారు సంతకం పెట్టి కలెక్టర్ ఆఫీస్ నుంచి క్లియరెన్స్ వచ్చి సీరియల్ నెంబర్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్, తహసీల్దార్ కార్యాలయం పాల్వంచ, కలెక్టర్ మేజిస్ట్రేట్ కొత్తగూడెం. నా సర్వే నెంబర్ వచ్చేసి 107. అదే అప్పారావు సర్వే నెంబర్ వచ్చి 107/31